తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మాఘమాసం అన్ని పర్వదినాలే. ఫిబ్రవరి 12 ఎంతో ముఖ్యమైన రోజు మాఘ పౌర్ణమి. ఆ రోజు విశిష్టత తెలియచేయండి. ఆ రోజు ఏమన్నా చిన్న చిన్న పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా మీరు వివరించండి. మాఘమాస పౌర్ణమి కంటే ముందు మౌని అమావాస్య పోయింది. ఆ రోజు కూడా మేము ఏం చెప్పామంటే ఆ అమావాస్యని కొంచెం ప్రత్యేకతలు ఎందుకు అంటే సంవత్సరం మొత్తంలో ఈ అమావాస్యకి ఎందుకు ప్రత్యేకత, 12 నెలల్లో ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క అమావాస్య అమ్మ నీ యొక్క భవిష్యవానికి ఉపయోగపడేది అని. ఈ పౌర్ణమి ఇప్పుడు నీ వచ్చే భవిష్యవానికి ఉపయోగపడే ఒక ఫస్ట్ టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మా భవిష్యవాణి ఎలా వస్తుంది స్వామి అని అంటే ఈ పౌర్ణమి తర్వాత శివరాత్రి ఉంది తల్లి. శివరాత్రి తర్వాత శ్రీరాముల వారి పండుగ ఉండగానే మనకు ఉగాది మొదలైంది. అంటే ఒక పౌర్ణమి గడియ దిగగానే ఇంకో పౌర్ణమి గడియ వచ్చేలోపు ఉగాది అంటే నీ భవిష్యం. ఈ పౌర్ణమి ఎందుకు గొప్పదైనది అని మీరు ఆలోచిస్తే అమ్మా 6 గ్రహాలు అని మీరు కూడా ఆ మధ్య ఇంటర్వ్యూ చేశారు. భూమికి దగ్గరగా వచ్చాయి అలా చేశాయి అని ఒక ఇంటర్వ్యూ తీసినప్పుడు సూర్య చంద్రులు ఒక తరుణం వరకు కలిసి వెళ్తారు. అమావాస్య పౌర్ణమి అంటే వివరించాం మీ గతంలో. ఈ ముఖ్యంగా మాఘమాసంలో వచ్చిన పౌర్ణమికి ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు అక్కడ సాధువులకి ఎన్నో ఘనమైన పనులు అంటే ముఖ్యంగా అక్కడ కుంభమేళలో కూడా కొంచెం ప్రత్యేకత స్థానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 5వ షహీ స్నానం ఇది, ఆ రోజు వచ్చేసి 26 శివరాత్రి రోజు. ఈ పౌర్ణమి గడియలో సూర్య చంద్రులకి శక్తి వస్తుంది. సూర్యుడికి ఏంది శక్తి, చంద్రుడికి ఏంది శక్తి అని అంటే ఈ భూమండలంలో అత్యంత శక్తివంతమైన భగవంతుడు సూర్యుడే. బాగా గమనించండి, ఆయన లేకపోతే ఇంకా వేరే వెలుగు లేదు. అలాగే చంద్రుడు కూడా ఆయన గారు ఒకప్పుడు శాపగ్రస్తుడు అయ్యాడు కదా, మీకు తెలిసిందే. మన వినాయక మహారాజుని తండ్రిని అవహేళన చేసినప్పుడు కొంచెం అందం అదంతా ఇదన్నారు కదా. తండ్రిని వివరణ ఇచ్చిన రోజు కూడా ఇది. ఎలా గమనించండి, చాలా ఇది అయిపోయిన తర్వాత వచ్చేది పండగ ఏముంది తల్లి బాగా గమనించండి. మహాశివుడి పెళ్లి రోజు శివరాత్రి. అంటే తండ్రిని ఆయనని దగ్గరికి తీసుకున్న తరుణం అని శాస్త్రాల్లో ఉంది. ఎలా రాసి ఉంటుంది? ఒక చంద్రుడిని దగ్గరికి తీసుకోవడం, చంద్రుడిని ఇక్కడ పెట్టుకున్నట్టుగానే కాళికామాత నెత్తిలో కూడా ఉంటాడు ఆయన గారు. కొందరు భక్తులు కూడా పెట్టుకుంటారు అలాగా. చంద్రుడికి ఆ స్థానం ఎవరు పెట్టుకుంటారో తెలుసా అమ్మ? ఇక్కడ చంద్రుడిని పెట్టుకున్న ఎవరైతే ఉంటారో అమ్మ, ముఖ్యంగా చూస్తే కాళికామాత ఈ శివుడి ఈ తలలో చూడడానికి గల కారణం ఏంటంటే ఆయన పాపాన్ని మోస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళే ప్రిన్సిపల్. ఇప్పుడు మీరు గుడ్ స్టూడెంట్ అనుకోండి, మీ పక్కన కూర్చుంటే నేను కూడా గుడ్ స్టూడెంట్ అవుతాయి కదా. అందుకని చెప్పి ఆ ప్రక్షాళన కోసం నెత్తి మీద తీసుకున్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళు 12 గంటలు ఉండాలి కదా, మరి వెలుగు ఉండకపోతే ఎలా? ఒకప్పుడు లైట్లు లేవు కదమ్మా, విద్యుత్ లేదు కదా. అలాంటి తరుణంలో మరి ఈయన గారిని మరి వెలుగు లేకపోతే ఈ మండలం అంతా ఏం కావాలి? భూమండలం. అందుకని వీళ్ళిద్దరు ముల్లోకాధిపతులు కాబట్టి ఆయన పక్కనే పెట్టుకుని పవిత్రత చేశారు. ఆ మాసం ఈ మాసమే ఒకటి. రెండో విషయం ప్రత్యేకతలు, పూజలు, నియమాలు, నిబంధనలు బాగా గమనించండి. ఈ రోజు పుట్టకి పూజ చేస్తే చాలా పవిత్రత. పౌర్ణమికి ఎలా ఎలా చెప్తారు అంటే ఒక సర్పం ముఖ్యంగా ఏదైతే పవిత్రమైన కొన్ని సర్పాలమ్మ ఈ పౌర్ణమికే బయటికి వెళ్తాయి. మిగతా రోజులు బయటికి రావవి. పుట్టలోనే శాశ్వతంగా ఎన్నో రోజుల నుంచి ఉంటాయి అలాగా. ఈ మధ్య మేము ఒక సర్పం చూసాం. సందర్భం ఉన్నదని చెప్తున్నాము. శివలింగం దగ్గర కూర్చొని ఉన్నాం, మాట్లాడుతూ కూర్చున్న తర్వాత ఒక 1.5 అవర్ అయిపోయినాక అందరు భక్తులు 11 అయితే తగ్గిపోతారు కదమ్మా. పౌర్ణమి గడియలు పడుతూ ఉంటాయి. ఆ పురోహితుడు ఏమంటున్నాడంటే ఆయన 1982 నుంచి ఉన్నాడంట అక్కడ. ఆయన మొత్తంలో నాకు 2 సార్లు 3 సార్లు కనబడ్డది స్వామి సర్పం అన్నాడు. 1982. అయితే నేనేం చేశానంటే ఒక సర్పం అయితే కంటిన్యూగా నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2-3 సార్లు గమనించిన, కానీ అంత గమనించి చూడలేదు స్వామి అని అన్నామ్మా. అలా అనేసేసి ఒక 15-20 నిమిషాలు ఆయన జ్యూస్ తేనికి వెళ్ళిండు. నేను వచ్చేలోపు అది 2 రాళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది సర్పం. ఇంత లావు ఉందమ్మా, అమ్మో ఇంత లావు. దాన్ని గమనించి చూస్తే కానీ అది ఎంత తెల్లగా ఉందో తెలుస్తుంది. అంత వైట్ గా మెరుస్తుంది, గోధుమ రంగులో చక్ 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 అని మెరుస్తుంది. చూసేసి అలా ఇలా వెళ్తే దాని కన్ను ఇంత ఉందమ్మా, ఈ సైజు కన్ను. ఎంత అదృష్టం అనిపించింది అంటే ఈ రోజు కనబడింది కదా అనిపించి ఆయన వచ్చినాక ఇలా ఉంది స్వామి అంటే అది ఎంత అదృష్టం స్వామి. ఒక రోజు మధ్యాహ్నం నేను పండుకుంటే పడగెత్తి నా ముందు కూర్చుంది, నా ప్రాణాలు పోయినట్టు అయింది. పడగెత్తిందంట ఆయన అమ్మడ, ఎట్లా ఎత్తు కూర్చుందంట. ఇంత ఉంది స్వామి పడగెత్తితే. అట్లాంటి సర్పాలు ఉంటాయా అని అనుకున్నా స్వామి, మీకు దర్శనం అయిందా? అది ఎంత అదృష్టమా అని అన్నాడు కదా. ఇలాంటి సర్పాలన్నీ
భూమండలంలో సంచరించి బయటికి రావడానికి ఎందుకు వస్తాయంటే ఆ వెలుగుని స్వీకరించడానికి. వాటికి ఆశీర్వాద శక్తి కావాలి కదా. ఇప్పుడు భూమిలో ఉన్న వాటికి కూడా పవిత్రత చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి ఎప్పటికీ బయటికి రావు కాబట్టి అమ్మ. ఈ యొక్క చర్మము కాంతివంతంగా ఉంటది ఆ సర్పాలది. అవి ఎప్పుడు డస్ట్ లోకి రావు, అవి ఎప్పుడు మట్టిలో చాలా 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 ప్యూరిఫైడ్ మట్టిలో ఉంటాయి. అవి పుట్టమన్ను ఎంత మెత్తగా ఉంటదమ్మా, అంత లోపలికి ఉండడం చేత అది ఒక్కసారి బయటికి వస్తే అమ్మ, ఆ చంద్రకాంతి పడ్డప్పుడు ఒకవేళ దర్శనం అయిందనుకో మా తల్లి, అసలు ఆ లుక్ వేరు. ఒక సందర్భం కాబట్టి చెప్తున్నాము. ఒకరోజు నేను నా భార్య నిలబడ్డాం తల్లి, ఒక ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడ్డప్పుడు మా ఇంటికి ఆపోజిట్ లో ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతుంటే బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నాం 12:45 1 మినిమం. అప్పుడు మాట్లాడుకుంటే నైట్ పౌర్ణమి ఆ మూమెంట్ కూడా చాలా వివరంగా ఉంది. అదే ఏదైనా కనపడుతుందా నీకు అక్కడ అని అడిగింది. అంటే కనపడతలేదు, ఏం కనపడుతుంది, పైపు నీళ్లు కొట్టింది కదా అంటే కాదు కొంచెం మంచిగా డీప్ గమనించి చూడు అన్నావమ్మా. శ్వేత నాగు 3 రౌండ్లు వేసి ఇట్లా కూర్చుంది తల్లి. అది ఎంత ప్లెజెంట్ అనిపించింది అంటే అమ్మ, దర్శనం చూసి మళ్ళీ టక్కున వెళ్ళిపోయింది. అంటే 20-30 సెకండ్స్ కూడా లేదమ్మా, ఇట్లా కూర్చొని ఉంది. ఇట్లా పిల్లరింగ్ తవ్వుతారు కదా ఇల్లుకు, అట్లా తవ్విన దాని మధ్యలో ఒక మధ్యలో మట్టి మీద కూర్చుంది. ఇట్లా చూసి అట్లా పౌర్ణమిని చూసినప్పుడు ఎంత మనసు ఆనందమైందంటమ్మా. శ్వేత నాగు తల్లి. నేను హైదరాబాద్ లో ఒక ఇంటి దగ్గర చూసినాను నేను దాన్ని, ఎంత పవిత్రం అనిపించింది. మళ్ళీ అది ఎక్కడికి పోయింది ఏందని నేను ఎవ్వరికి చెప్పలే, ఈ రోజు మాత్రమే చెప్తున్నా. ఎంత అదొక సీక్రెట్. ఇలాంటి రోజుల కోసం ఎదురు చూడాలి మనం. ఇలాంటి అమావాస్యలు, ఇలాంటి పౌర్ణమిలో దైవ శక్తులు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. కొన్ని ఆధ్యాత్మికం వదిలిపెట్టి శుద్ర బుద్ర అని మాట్లాడతారు, అది వేరు. కానీ ఇలాంటి తరుణానికి పూజ చేయాలమ్మా. ఇంటి ఇలవెల్పులకు పూజ చేయాలి. కడప కలిగి పుట్టకెళ్ళి పూజ చేయంటే మన వాళ్ళు కేవలం నాగుల పంచమి, నాగుల చవితి ఈ రోజుల్లో చేస్తారు. మిగతా రోజులలో చేయకపోతే ఎలా? మరి ఇలాంటి నువ్వు చేసుకో కదా. వెలుగులో వచ్చే జీవరాశులలో ముఖ్యమైనది సర్పమే, దానికి ప్రత్యేకమైన రోజు. ఇందులో మళ్ళీ కొంతమంది ఏం చెప్తారు, ఈ యొక్క వివరణ మన కుల దైవాలు, మన ఇలవేలుపుల ప్రత్యేకతలు వేరే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది భూమికి అనుసంధానమైనది, పరమాత్ముడికి అనుసంధానమైనది. మరి ఈ మధ్యలో ఉన్నది ఎవరు? వాసుకి మెడలో ఉంటుంది. తర్వాత వాసుకి మళ్ళీ ఇంకెక్కడ ఉంటుంది? ఆ సముద్రంలో నుంచి అమృతం తీశారు కదా, కర్కాటకుడు. శివుడి మెడలో ఉన్న సర్పం పేరు కర్కాటకుడు. ఆ కర్కాటకుడు లాంటి సర్పాలమ్మ అక్కడక్కడ మనకు దర్శనం చేస్తూ ఉంటే, ఇలాంటి రోజులు చూస్తే కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి కలి చూపుతోనే. తెలుసా తల్లి? అలా కనబడి అవి చూస్తేనే దోషాలు వెళ్ళిపోతాయి. అందరికి కనబడవు కదా తల్లి సర్పాలు, ఎవరికి పడితే అలా కనబడతాయి, అస్సలు కనబడవు అవి. మళ్ళీ అది పడిగెత్తి చూసింది అనుకో అమ్మ, అదొక పుణ్యం. ఇంకొకరు అంటారు పడిగెత్త కూడా నాయనకి పరిగెత్తుకొస్తుంది స్వామి అని అంటారు. ఇట్లా కొన్ని మనం చేసే దాన్ని బట్టే ఉంటాయి, కానీ అది ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు. అలా కొన్ని తరుణాలు ప్రత్యక్షంగా చూడాల్సిన పౌర్ణమిలు ఇవి. అయితే ఈ మాఘ పౌర్ణమి చాలా గొప్పది. మీరు వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసుకోవడం. పాలు పోయొచ్చండి? పాలు పోస్తారు, కానీ మనం ఎలా పోస్తారు తెలుసా? పాలు ఇంకా 20 లీటర్లు పోస్తారు అందులో. అది ఉకిరి పికిరి అల్లనే పోయేటట్టు పోస్తారమ్మా. ఆడ పెట్టిపోవచ్చు కదా. సరే ఎంత తింటది పాలు, ఎంత తాగుతుందమ్మా ఒక సర్పం? మీరు ఆలోచించండి, ఇంత తాగుతుంది కదా. ఇక అందరూ ఆ రోజు శ్రీకృష్ణుడు దేవరాయలు చెప్పిండు కదా, మీరు నీళ్లు పాలు తిండి అంటే అందరూ నీళ్లు పోసిపోతారు చూడండి. పోసి అదంతా అదవుతుంది. అలా చేయకూడదు. ఒకళ్ళిద్దరు పోసి ఆ పవిత్రత తీసుకోవడం. పుట్టమన్ను మీద ఉన్న బొట్టు చాలా మంచిది తల్లి, పెట్టుకుంటారు, అది పవిత్రత. ఇలాంటివి చేయాలి మనం. ఇలాంటివి చేయరు మనల్ని. అది పాము బయటకు వచ్చేదా కూర్చుంటారు ఇక మన వాళ్ళు. ఇలాంటివి చేయకూడదు. పవిత్రత అనేది పూజ చేయడం చాలా మంచిదమ్మా. శివుడికి పూజ చేయడం ఇంకా మంచిది. అంటే ఆయన్నే అధిపతి కదా. ఆదిశేషుకి పూజ చేయడం చాలా మంచిది. మీకు తెలుసా అమ్మా, కేవలం ఆదిశేషు గుడి గుజరాత్ లో ఉంది. కేవలం ఆదిశేషుడిదే ఉంది. ఓన్లీ కర్కాటేశ్వరుడి గుడి ఉజ్జయిన్ లో ఉంది. కర్కాటేశ్వరుడు ఇట్లా గుడిలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ గుళ్ళు? సంవత్సరంలో ఒక్కరోజు చేస్తారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ప్రత్యేకత. ఈ రోజు వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని అవుతాయో. కాళిందుడు, శ్రీకృష్ణుడు నిలబడిన ఆ సర్పం పేరు కాళిందుడు. ఆయనను పూజిస్తామా? నార్త్ లో పూజిస్తారు, ఇక్కడ ఎవరు పూజించారు. ఎందుకంటే అక్కడ రాధే ఎక్కువ ఉంటది కాబట్టి. మన దగ్గర ఎక్కువ ఆదిశేషుడు మాత్రమే. మళ్ళీ మన దగ్గర ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు. ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఈ తరుణాలన్నిటికీ ఒక పర్టికులర్ డేస్ ఉన్నాయి. ఆ డేస్ చెప్పే వాళ్ళు కూడా కరువయ్యారు. ఈరోజు శివరుద్ర సాధువు చెప్పిండు కదా అని సర్పం గురించి అని, పాము గురించి అని పూజకు వెళ్ళకూడదు. కులదైవాన్ని పూజ చేసుకున్న పుణ్యమే. సర్పాలు ఉన్నాయి, అవి దైవాధీనంతోని, రక్షతోని. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదమ్మా. అన్ని గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకొని పవిత్రంగా రావడం కూడా మంచిదే. ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళి గుడి దర్శించుకోవాలమ్మా ఎప్పుడు. ఇంట్లో చుట్టుపక్కల ఉన్న గుడిళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఉన్న ఆధీనంలోనే మనం ఉన్నాం. కొంచెం దూరం వెళ్తే ఆ పవిత్రమైన స్థలానికి ఉన్న పవిత్రత మన శరీరాలకి, ఆ ప్రశాంతత రావడము
పొలిమేర దాటాలి కొన్ని సందర్భాలు, కొన్ని ఉంటాయి పొలిమేర దాటక ముందుకు. ఇప్పుడు మీ వీధుల్లో ఉన్న గుడి నువ్వు పొద్దున పోవచ్చు, రాత్రి పోవచ్చు, కానీ వేరే ఊళ్ళో కొంచెం త్యాగంతో కడతారు, పుణ్యంతో కడతారు. అలా ఎన్నో గుడులు లేవమ్మా, 100 సంవత్సరాల పైబడిన గుడిలోకి వెళ్ళండి, ఎంత బాగుంటది. 100 సంవత్సరాల తర్వాత అసలు ప్రశాంతమైన నిద్ర అమ్మా. ఆ రాయి, ఆ కట్టడము, ఆ వివరణ, అలా సర్పాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హౌసింగ్ బోర్డ్ లో గుడి ఉంది, ఆ సర్పం చనిపోయిందని ఆ సర్పం సరిపోయిన ప్రాంతంలోనే గుడి కట్టేశారు వాళ్ళు. ఆ సర్పం చాలా పెద్దగా ఉండేదంట, ఎప్పుడు తిరిగేదంట, చనిపోయిందని చెప్పేసి అక్కడ గుడి కట్టారంట, పూజ చేస్తారు. అదృష్టం ఏంటంటే ఆ సర్పం చనిపోయిందని కంటి కట్టేశారు కదమ్మా, అంతకంటే పెద్ద సర్పం ఇప్పుడు తిరుగుతుంది అక్కడ. అంటే దైవాధీనం చూసారా, వీళ్ళు చూసింది ఒకటే, ఆ కొండ ప్రాంతాల్లో ఊరికే తిరుగుతుందట, వస్తుంటే పోతుందంట. ఒకరోజు ఆ ముంగడ కూర్చున్న నేను కొంచెం ఈ పంచాంగం అవి చెప్పని కూర్చున్నప్పుడు అమ్మా ఆ సర్పం బుర్రుని వెళ్ళిపోయింది ముంగడ నుంచి. ఆడవాళ్ళు ఉరుకుడే పాము వచ్చింది అని అంటే అది దాని రూట్ లో అది పోతుంది, వర్షం పడుతున్న టైంలో వెళ్ళిందమ్మా. అప్పుడు వాళ్ళ పురోహితులు అంటారు, స్వామి ఇది తీసేసినాం అనుకున్నాం, లేదనుకున్నాం కానీ తిరుగుతుందంటే అదే మనం చేసిన పొరపాటు. 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న గుడిలో అమ్మ ఆయన ఎన్నైనా పెట్టుకోవచ్చు. రంగనాయక స్వామి ఆలయం అది, రంగనాయక స్వామి పడుకుంటాడే ఆదిశేషం మీద, మరి ఇంకా ఆయనకి అక్కడ వాళ్ళు లేకపోతే ఆయనకి మర్యాద ఉన్నట్ట. ఇలా పవిత్రమైన సర్పాలు ఉన్నాయి కాబట్టి వాటికి పూజ చేసే తరుణం ఇది. మీరు ఆలోచించండి ఒకసారి, ఆ పౌర్ణమి గడియలో ఒకసారి సర్పాన్ని చూసి ఎంత పుణ్యం అమ్మా. దాన్ని చూసి భయపడకూడదు. ఆ దినం అనేది పరమాత్ముడు, అది కరవాలన్నా శివుడు ఆజ్ఞ కదమ్మా. అందుకని మనం చేయాల్సినది ఇలాంటి పౌర్ణమిలు అమావాస్యలు వస్తే మొదట మన ఆత్మశుద్ధి చేసుకోవాలి. అంత పవిత్రమైన రోజులు. ఆ రోజు అక్కడ సాధువులందరూ ఎంత బలంగా స్నానాలు చేస్తారు. ఇప్పుడు ఆ సర్పం కూడా వచ్చిందంట అక్కడికి, అందులో నుంచి పడగెత్తి చూసిందంట. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటమ్మా, అందరి వల్ల కాదు అవి చూడడం కూడా, కుదరదు కూడా. ఈ జూ పార్క్ కాదు కదమ్మా, ఆ పోగానే ప్రత్యేకం ఉండాలి, అదృష్టం ఉంటేనే అదృష్టం అమ్మా. అదే తల్లి. నమస్కారం అండి. నమస్కారం తల్లి.